హలో అందరికీ. ఇప్పుడైతే నేను ఒక హెల్దీ కర్రీ మీకు చూపించాలనుకుంటున్నాను. సో హెల్దీ కర్రీ అంటే అందరికీ ఇష్టమే కదా. ఇష్టం లేని వాళ్ళన్నా ఖచ్చితంగా నేను చెప్పిన టైప్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా అయితే వస్తుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఆ విధానం అయితే చూడండి. చూసి కామెంట్ తప్పకుండా చేయండి. ఆనియన్స్ అయితే ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. తర్వాతకి కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లోనే నేను 5 మిర్చీస్ అయితే వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు. వాటిని చీలికలుగా కట్ చేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అను మిర్చీలు, ఇంకా పోపు దినుసులు అయితే వేసుకోవాలి. మీకు ఎలాంటి వెరైటీస్ అయితే ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా నేనైతే నార్మల్గా శనగపప్పు ఇంకా మినప్పప్పు అయితే వేసుకున్నాను. సో నేనైతే ఇవి వేసుకున్నాను. మీకు ఏం కావాలంటే అవి వేసుకోండి, వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోండి. నేనైతే వేసుకున్నాను. అండ్ ఇలా క్యారెట్స్ తీసుకొని మంచిగా సన్నగా తురుముకొని వాటిలో వేసుకొని ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ కుక్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. నేనైతే కారం అయితే తగ్గించేసాను, కొంచెమే వేసాను. అంటే మిర్చీస్ నేను వేసాను కాబట్టి ఎక్కువ, సో నేను తగ్గించేసి ఇలా కొంచెం కుక్ అయిన తర్వాతకి సాల్ట్, కొంచెమే పసుపు అండ్ కొంచెమే కారం అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, సో అన్నీ తగ్గించేసేసాను. తర్వాతకి ఇదంతా కలుపుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోద్దండి, చాలా ఈజీగా. ఇలా కలుపుకొని కొంచెం 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసి నార్మల్గా 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచినా కానీ కర్రీ పూర్తి అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇంకేమైనా అవసరం లేదు, చాలా బాగా అయితే కుదిరిద్ది. ఇలా పెట్టేసి మీ పని మీరు చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మొత్తానికి రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా అయితే కుదిరింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలాంటి హెల్తీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ మీ మై ఛానల్. పెద్దలైనా చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో ఈ వీడియో మొత్తం చూసి నాకు సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా కుదిరిందో ఏంటో మీ ఇంట్లో ట్రై చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్, షేర్ అండ్ లైక్.